నగరాలు పట్టణాలు పల్లెలు అన్న తేడా లేకుండా తెలుగు రాష్ట్రాలు గంజాయిమయం అయిపోతున్నాయి. స్మగ్లర్లు క్వింటాల కొద్దీ గంజాయిని తరలిస్తూ సమాజానికి చీడపురుగుల్లా తయారయ్యారు. పోలీసులు ఎక్కడికక్కడ దాడులు నిర్వహించి భారీ ఎత్తున గంజాయిని సీజ్ చేస్తూ గంజాయి తరలిస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నా గంజాయికి మాత్రం గట్టిగా చెక్ పెట్టలేకపోతున్నారు. స్మగ్లర్లు పోలీసులకు మస్కా కొడుతూ కొత్త దారుల్లో గంజాయి వ్యాపారం జోరుగా కొనసాగిస్తున్నారు. యువకులు విద్యార్థులు గంజాయికి బానిసలవుతూ బంగారం లాంటి తమ భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటూ ఉండడం కలవరం కలిగిస్తోంది. గంజాయికి అలవాటు పడ్డవారు ఆ మత్తులో దాడులకు పాల్పడుతూ హత్యలకు సైతం తెగబడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో గుప్పుమంటున్న గంజాయిపై క్రైమ్ వాచ్ స్పెషల్ ఫోకస్. గంజాయి స్మగ్లర్లు పోలీసుల కళ్లు కప్పేందుకు కొత్త దారులను వెతుక్కుంటున్నారు. గంజాయి రవాణాలో ఎవ్వరికీ అనుమానం రాకుండా తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం ఎస్కార్ట్ వాహనాలను కూడా ఏర్పాటు చేసుకుని గంజాయి తరలిస్తున్నారు స్మగ్లర్లు. అయితే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ గంజాయి స్మగ్లర్లకు వారి స్టైల్లోనే చెక్ పెడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి జహీరాబాద్ కు భారీ ఎత్తున గంజాయి తరలించేందుకు యత్నించారు స్మగ్లర్లు. ఒక ప్యాసింజర్ ఆటోను ఏర్పాటు చేసుకున్న స్మగ్లర్లు ఆటో సీట్ కింద ఎవ్వరికి అనుమానం రాకుండా గంజాయిని దాచిపెట్టారు. అయితే గంజాయి స్మగ్లింగ్ పై సమాచారం అందుకున్న పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. గంజాయి తరలిస్తున్న ఆటోలు తనిఖీలు చేపట్టగా మొత్తం 111 కిలోల గంజాయిని గుర్తించారు పోలీసులు. గంజాయి తరలిస్తున్న సభావత్ వెంకన్న, శ్రీనులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే వారి ముఠాలోని మరో 3 పరారీలో ఉన్నారు. మా ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు తన సిబ్బందితోటి ఉదయగూడెం అవుట్స్కట్స్ లో వెహికల్ చెక్ చేస్తుండగా ఒక బజాజ్ ఆటో వస్తుంటే దాన్ని కొద్దిగా తనిఖీ చేయగా అట్టి ఆటోలో ఒక మనిషి వెనక బ్యాక్ సైడ్ సీటు వెనక సైడ్ సీటు కొద్దిగా ఎత్తుగా పెట్టేసి సీటు వెనక సైడ్ దరిదాపు అందాదా మొత్తం కింట 11 కేజీల 754 గ్రాముల గంజాయిని 3 మొబైల్ ఫోన్లని మరియు ఒకటి మోటార్ సైకిల్ వాళ్ళకి ఎస్కార్ట్ చేసుకుంటూ ఒక మనిషి వస్తాడు. ఆ మోటార్ సైకిల్ ఒకటి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు వచ్చేసి సభావతు వెంకన్న మరియు 3 సీను, వీళ్ళిద్దరూ ఆ గాంజాని మన చిత్రకొండ వచ్చేసి ఒడిశా స్టేట్లో కొనుక్కొని వేరే చోట అమ్మడానికి తీసుకెళ్తుంటే పెద్ద వెహికల్స్ కార్లు అవి చెక్ చేసుకుంటూ వీళ్ళు ప్యాసింజర్ ఆటో టైప్లోనే దాన్ని ప్లాన్ వేసుకొని పోవడం వల్ల అది కూడా దొరికింది. గంజాయి వ్యాపారులు ఒడిశా రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున గంజాయి అల్లూరు జిల్లా పాడేరు ప్రాంతానికి తీసుకొచ్చారు. పాడేరులో ఎవ్వరికీ అనుమానం రాకుండా ముళ్లపొదల్లో గంజాయి దాచి ఉంచారు స్మగ్లర్స్. అక్కడి నుంచి మైదాన ప్రాంతానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే గంజాయి రవాణాపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అలర్ట్ అయ్యారు. జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం, పాడేరు ఎక్సైజ్ పోలీసులు తమ సిబ్బందితో కలిసి స్మగ్లర్స్ గంజాయి దాచిపెట్టిన ప్రదేశానికి చేరుకుని తనిఖీలు చేశారు. పట్టుబడ్డ గంజాయిని చూసి ఎక్సైజ్ పోలీసులు షాక్ అయ్యారు. ఈరోజు ఏఎస్ఆర్ డిస్టిక్ పాడేరు స్టేషన్లో ఒక గాంజా కేసు పట్టుకోవడం జరిగింది. మన జిల్లాలో అయితే ఇంకా 99% పండించడం అనేది లేదు ఏఎస్ఆర్ డిస్టిక్. మిగతా ఏదైతే ఒడిశా నుంచి వస్తుందో వాటిని ఇలా మన జిల్లా నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వాటిని మనం ఎప్పటికప్పుడు పట్టుకోవడం జరుగుతూ ఉంది. వనభంగి పంచాయతీ డుమ్మగూడ గ్రామ సమీపంలో ముళ్లపొదల్లో 385 కిలోల గంజాయి గుర్తించారు పోలీసులు. పట్టుబడ్డ గంజాయి విలువ 20 లక్షల రూపాయలుంటుందని పోలీసులు తెలిపారు. అయితే గంజాయిని అదే గ్రామానికి చెందిన సత్యబాబు అనే వ్యక్తి నిల్వ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. గంజాయి స్వాధీనం చేసుకుని సత్యబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వాహనంలో గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఏపీలోని నర్సీపట్నం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన కార్తీక్ అండవర్ దీపంలు పోలీసులను చూసి కారును కాస్త దూరంలోనే ఆపి కారు దిగి పారిపోయేందుకు ప్రయత్నించారు.
కానీ పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని వెంబడించి పట్టుకున్నారు. అయితే కారును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. పోలీసుల కళ్లు గప్పేందుకు వారు కారు వెనుక సీట్లో ప్రత్యేకంగా ఒక అర ఏర్పాటు చేశారు. అందులో 2 కిలోల చొప్పున 5 ప్యాకెట్లలో మొత్తం 10 కిలోల గంజాయిని అమర్చారు. గంజాయి సీజ్ చేసిన పోలీసులు నిందితులను అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఒక 10 కేజీస్ గాంజా సీజ్ చేయడం ఏంటంటే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10 o'clockకి మన నర్సీపట్నం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు మరియు సిబ్బంది వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు డిగ్రీ కాలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు వస్తూ ఎప్పుడైతే పోలీసు వారిని చూసి ఆపి అందులో కూర్చున్న ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా ఇమీడియట్గా మన సిబ్బంది అంతా కూడా వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. వాళ్ళు పారిపోవడానికి కారణం ఇవన్నీ కూడాను ఎంక్వైరీ చేయగా కారుని పూర్తిగా తనిఖీ చేశారు. ఆ కారు నెంబర్ TN69BB9074 అంటే తమిళనాడు కారు. దాంతో అనుమానంతో సూక్ష్మంగా క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఆ బ్యాక్ సైడ్ సీట్ వెనకాల స్పెషల్గా తయారు చేస్తున్న ఒక అరు ఉన్నదండి. ఆ అరులోని గాంజా 5 ప్యాకెట్లు ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి 2 కిలోల బరువు గల 10 కిలోస్ గాంజా ఉందండి. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎండి బషీర్ గత కొన్ని నెలలుగా పట్టణంలోని యువకులు విద్యార్థులకు గంజాయి నమ్ముతున్నాడు. గంజాయి స్మగ్లర్ల నుంచి కేజీల చొప్పున గంజాయి కొనుగోలు చేస్తున్న ఎండి బషీర్ వాటిని 10 గ్రాముల చొప్పున ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నాడు. గద్వాల వ్యవసాయ మార్కెట్లో బషీర్ గంజాయి విక్రయించడానికి యత్నిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. అదుపులో తీసుకున్నారు. బషీర్ వద్ద 680 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఒక వ్యక్తి గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు బషీర్ అనే వ్యక్తి అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర 680 గ్రాముల గంజాయి సీజ్ చేయడం జరిగింది. ఇతను షోలాపూర్, ధూల్పేట్ వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి గంజాయి గద్వాలలో ఉన్న యువకులకు సరఫరా చేస్తున్నారు. ఇతను 2 కేజీల గంజాయి సుమారుగా 5,500కి కొని ఇక్కడికి గ్రాముకి 10 గ్రాములకి 400 నుంచి 500 రూపాయలు అమ్మి క్యాష్ చేసుకుంటున్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఆ నిందితుడి పేరు బషీర్ సన్ ఆఫ్ మౌలాలి. ఇతను చింతల్పేట్కి చెందిన వ్యక్తి. ఇతను పెడ్లర్ అంటే గంజాయి సప్లై చేసేవాడు. ఇతను ఒక్కడే దొరికిండు. ఇక్కడ ఎవరైతే కన్జ్యూమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేస్తాము. ఇక సంగారెడ్డి జిల్లా పటంచేరు పిఎస్ పరిధిలోని ముత్తాంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద 2 కార్లలో భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 28 ప్యాకెట్లలో 50 కిలోల గంజాయిని, ఒక కారులో 26 ప్యాకెట్లలో 52 కిలోల గంజాయిని మరో కారులో తరలిస్తుండగా పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు మొత్తం 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా 3 ద్విచక్ర వాహనాలపై వస్తున్న 7 యువకులు పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారి వాహనాలు తనిఖీలు చేయగా వారి వద్ద గంజాయి లభించింది. యువకులను అదుపులో తీసుకున్న పోలీసులు వారి వద్ద 5 కిలోల గంజాయి, 6 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు 5.5 కిలోల గంజాయి, దాని విలువ 2,75,000 రూపాయలు ఉంటుంది. అటు గంజాయి ఊటపల్లి గ్రామం వైపు నుంచి అశ్వరావుపేటకు ఒక 3 బైకులపై 7 వ్యక్తులు వస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ఈరోజు ఉదయం వాహనాలు మా అశ్వరావుపేట ఎస్ఐ గారు ఏఐపీ రాజు మరియు అతని యొక్క సిబ్బంది
వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారించితే వాళ్ళ వద్ద ఒక 5.5 కిలోల గంజాయి, 3 బ్యాగులలో, అదేవిధంగా ఒక 6 సెల్ ఫోన్లు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నాం. షేక్ ఫిరోజ్ ఖాన్ అశ్వరావుపేట, గండికోట బ్రహ్మకుమార్ అశ్వరావుపేట, పసుపులేటి గోపిచంద్ ఆలియాసు శ్రీను అశ్వరావుపేట, పుట్టా జగదీష్ వేగవరం, ఆవుల సుధీర్ రెడ్డి వీర్లపాడు, తిరువీధుల కార్తీక్ ఉప్పలూరు, బుల్లా సంజయ్ హైదరాబాద్. వీళ్ళను రెడ్ హ్యాండెడ్గా గంజాయితో పాటుగా పట్టుకోవడం జరిగింది. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ వారిలో 3 బీఫార్మసీ చదివే విద్యార్థులున్నారు. జల్సాలకు అలవాటు పడి అడ్డదారిలో డబ్బులు సంపాదించుకునేందుకు వారంతా ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి ద్విచక్ర వాహనాలపై హైదరాబాద్కు తరలిస్తున్నట్టు తెలిపారు పోలీసులు. కాలేజీకి వెళ్లి బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థులు గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు చిక్కారు. క్లాస్ రూమ్ గదుల్లో ఉండాల్సిన వారు కాస్త తప్పుడు మార్గాల్లో వెళ్లి ఇప్పుడు జైలు గదుల్లో ఉన్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనూ భారీ ఎత్తున గంజాయి పట్టుబడుతోంది. డబ్బుల సంపాదనకు ఆశపడుతూ కొంతమంది గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపి పోలీసులకు పట్టుబడుతున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మోమిన్పూర్కు చెందిన ముబీన్ అహ్మద్ రహీం, బోరి కాంపౌండ్కు చెందిన నఫీజ్ అఫ్సర్ ఖాన్లు చీరల బిజినెస్ చేస్తున్నారు. వారిద్దరూ హ్యాండ్ డిజైనింగ్ చేసిన చీరలను పూణే, ముంబై, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు రైళ్ల ద్వారా తరలించి వ్యాపారాలు చేస్తుంటారు. మహారాష్ట్రకు చెందిన గంజాయి స్మగ్లర్లు అతీక్తో గత 2 నెలల క్రితం అహ్మద్ రహీంకు పరిచయం ఏర్పడింది. రైల్లో విశాఖ నుంచి మన్మాడ్కు గంజాయిని చేరవేస్తే ఓ ట్రిప్పుకు 5,000 ఇస్తామని చెప్పడంతో అందుకు అంగీకరించాడు రహీం. విశాఖపట్నంలో వారికో వ్యక్తి గంజాయి కలిగిన ట్రాలీ బ్యాగ్ను అందించగా వారా బ్యాగ్తో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. మన్మాడ్ రైలు కోసం ఎంక్వైరీలు వాకబు చేస్తుండగా పోలీసులకు వారి మీద అనుమానం వచ్చి బ్యాగ్లో 9,43,000 విలువ చేసి 18 కిలోల 869 గ్రాముల గంజాయి ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. పోలీసులు నీతులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో పలువురు గంజాయి అమ్ముతున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టారు. ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న 4గురిని పట్టుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. వారి వద్ద ₹1,50,000 విలువ చేసి 2.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల రవాణాపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తూ ఉండడంతో గంజాయి స్మగ్లర్లు రూటు మార్చి అడ్డదారుల్లో సరుకు రవాణా చేస్తున్నారు. తమ వ్యాపారం కోసం వీలైన అన్ని దారులను ఉపయోగించుకుంటున్నారు. వ్యాపారులను, యువకులను, కాలేజీ స్టూడెంట్స్ను మాత్రమే కాకుండా పండుటాకులను కూడా వారి వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు ఆదరణకు నోచుకోని పెద్దలు, ఇంటి నుంచి బయటికొచ్చి ఒంటరిగా బ్రతుకుతున్న వృద్ధులను ముఠాలు ఎంపిక చేసుకుంటున్నాయి. వారికి డబ్బు, మద్యం లాంటివి ఆశ చూపి వారి చేత యథేచ్ఛగా గంజాయి రవాణా చేయిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి గంజాయి పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. జిల్లాలోని స్టూడెంట్స్, వలస కూలీలను టార్గెట్ చేస్తూ గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద ₹7,50,000 విలువ చేసి 15 కిలోల గంజాయిని సీజ్ చేశారు. అయితే ఈ గంజాయికి అలవాటు పడ్డవారు మాత్రం తామేం చేస్తున్నామన్న విచక్షణను సైతం కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. గంజాయి మత్తులో రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఇతరులపై అకారణంగా దాడులకు పాల్పడడంతో పాటు కొంతమంది హత్యలకు కూడా తెగబడుతున్నారు. హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఉన్న కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి ఒక సెలూన్ దుకాణంలో విధ్వంసం సృష్టించారు.
షాప్లో కటింగ్ చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్తుండగా కటింగ్ చేసినందుకు డబ్బులు చెల్లించాలని షాప్ ఓనర్ అడిగాడు. అంతే తమనే డబ్బులు అడుగుతావా అంటూ షాప్ యజమానిపై దౌర్జన్యం చేసి దుకాణంపై దాడి చేశారు. మొత్తం ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. స్థానికులపై ప్రయత్నం చేసి వారిపై కూడా దాడికి పాల్పడ్డారు ఆ గంజాయి బ్యాచ్. వారి దాడిలో గాయపడ్డ ఓ యువకుడు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. విజయవాడలో గంజాయి సేవించిన ఓ యువకుడు పట్టపగలే హల్చల్ చేశాడు. అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద గంజాయి మత్తులో ఉన్న యువకుడు నడి రోడ్డుపై నానా భీభత్సం సృష్టించారు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి దాడి చేశాడు. అడ్డొచ్చిన అక్కడి హోంగార్డ్పై కూడా తన ప్రతాపం చూపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని అదుపులో తీసుకున్నారు. అయితే ఆ యువకుడి రచ్చను చూసిన అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారు. వదలండి రండి.